ప్రభుత్వ భూములను కాజేసే వారిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలనలో భూదందా వెలుగు చూసింది. హౌసింగ్ బోర్డు భూములను కాజేసినట్లు తేలింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. భూ కబ్జాలకు సహకరించిన ఉద్యోగుల్లో ఒకరిని డిస్మిస్ చేసింది, మరొకరిని సస్పెండ్ చేసింది. ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అక్రమ సేల్ డీడ్లకు రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా 2016 నుంచి రాము నాయక్ భూదందాలపై లోతుగా విచారణ జరపాలని ఆదేశించింది. ప్రభుత్వ భూములను కాజేసే వారిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలనలో భూదందా వెలుగు చూసింది. దీనిపై నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సెక్రటేరియట్ నుంచి. సుధీర్, కంచే చేను వేసిన చందంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే ప్రస్తుతం ప్రభుత్వ భూములను చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకు పెద్ద సమాచారం, అదేవిధంగా దీనికి సంబంధించిన మరికొంత సమాచారం కూడా రెవెన్యూ శాఖకు తెలిసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ రెవెన్యూ శాఖ బహిర్గతం చేసిన వివరాల ప్రకారం 2013 నుంచి 2018 వరకు హౌసింగ్ బోర్డులో పనిచేసిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ రాము నాయక్, ఆయన చేసిన భూదందాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం స్థలాలను ఎంపిక చేసే ప్రయత్నాల్లో భాగంగా రాముల్ నాయక్ లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటపడినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే రాము నాయక్ మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను ప్రస్తుతం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. రాము నాయక్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. 2013 నుంచి 2018 వరకు నాటి ప్రభుత్వంలో ఆయన హౌసింగ్ బోర్డు ఆఫీసర్గా పనిచేశారు, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా పనిచేశారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు సంబంధించిన విలువైన భూములను కాజేసినట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ఇది గతంలోనే ప్రభుత్వం దృష్టికి వచ్చినా కానీ నాటి పాలకులు పట్టించుకోకపోవడంతో రాము నాయక్ భూదందాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాము నాయక్ భూదందాల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈయనతో పాటు మరొక ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. దీని మీద లోతైన విచారణ జరపాలని చెప్పేసి రెవెన్యూ శాఖ నిర్ణయించింది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.